హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో వంకాయ బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి ప్రిపేర్ చేసుకుని ఒక పెనం పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకొని ఓ పక్కన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పక్కన వేసుకోవాలి. వేసుకొని పక్కన వేసుకుంటే ఉల్లిపాయల్లో పచ్చితనం ఉంటుంది కదా, ఈ తాలింపు గింజల్లోకి వస్తే అవి మెత్తగా అయిపోతాయి, వేగవు అనమాట, కరకరలాడవు. అందుకని విడివిడిగా వేస్తాను నేను. ఆయిల్ వేస్ట్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి అదొక సైడు ఇదొక సైడు వేస్తాను అనమాట. కొంచెం ఆ పచ్చితనం పోయిన తర్వాత ఉల్లిపాయలలో మొత్తం కలిపేస్తా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి వేసుకొని అవన్నీ గోల్డ్ షేడ్ వచ్చేదాకా కలుపుకోవాలి. కలుపుకొని చూసారా, విడివిడిగానే కలుపుతున్నా నేను. విడివిడిగా కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం కలిపి మళ్ళీ వేపుకోవాలి, అన్నీ గోల్డ్ షేడ్ వచ్చేదాకా. తాలింపు గింజలు ఫ్రై అయితే బాగుంటాయి, కరకరలాడిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలుపుకున్న తర్వాత అప్పుడు మెత్తగా అవ్వవు అన్నమాట పప్పులు. చూసారా ఫ్రెండ్స్, అన్నీ కలుపుకుంటున్నా. కలుపుకొని బాగా గోల్డ్ షేడ్ రానిచ్చి, బాగా గోల్డ్ షేడ్ రావాలి. ఏ కర్రీకైనా బాగా గోల్డ్ షేడ్ వస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. పచ్చిగా ఉంటే ఆ కర్రీ మొత్తం అంత టేస్ట్ ఏమి రాదు, ఆ ఫ్లేవర్ అనేది రాదు, ఆ టేస్ట్. వంకాయ ముక్కలు వేసుకుంటున్నా ఫస్ట్. వంకాయలు, బంగాళదుంపలు వేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలిపితే ఏమవుతుందంటే ఆయిల్ అంతా వీటికి పట్టేస్తుంది. కలిపి ఉప్పు పసుపు తీసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలన్నమాట. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని, చూసారా, ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని ప్లేట్ పెట్టాలి. ప్లేట్ పెడితే అలా మగ్గిపోతాయి, ఇలా మగ్గిపోతాయి అన్నమాట. కానీ భలే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్ వస్తుంది అసలు. బంగాళదుంప వంకాయ అసలు చాలా టేస్ట్ వస్తుంది. ఐరన్ ఫైబరు రెండు మనకి వెంటనే ఒక్కసారితోనే వచ్చేస్తుంది. మనం వీక్గా ఉన్నా, మనం డల్గా ఉన్నప్పుడు ఫీవర్ వచ్చిన తర్వాత ఇది తినాలి. తింటే అసలు ఐరన్ ఫైబర్ రెండు వచ్చేసి నీరసం అనేది, కళ్ళు తిరగటం, ఓపిక లేదు అనేది నాకైతే అనిపించదు అనమాట. నేను ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు ఇది వెంటనే చేసుకొని తినేస్తా. వంకాయలు ఐరన్ అంటారు, ఫైబర్ ఏమో బంగాళదుంప అంటారు కదా. అందువల్ల కారం వేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. పిల్లలకి ఎక్కువ పెట్టండి ఫ్రెండ్స్ ఇట్లా రెండు. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఆలబడిపోతున్నారు ఫ్రెండ్స్, చదువుకునే ఓపికలకి ఇది టక్క చేసేసి వారంలో 2 సార్లు పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడు ఐరన్ ఫైబర్ వస్తుంది. డల్నెస్ అనేది పోతుంది. నాకైతే
పోతుందని నమ్మకం ఫ్రెండ్స్. నేను చాలాసార్లు అలా డల్గా ఉన్నప్పుడు నేను ఇదే చేసుకొని తినేస్తా. ఈ రెండు కలిపి కానీ గుజ్జుగా ముద్దగా ఎంత బాగుంటుంది, అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు